నమస్తే 9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. ఖర్జూరా ఒకసారి నాటితే 80 ఏళ్ల దిగుబడి వస్తుంది. ఏడాది ప్రాంతంలో పండించే ఈ పంట ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సైతం పండిస్తున్నారు. మెదక్ జిల్లా రామయ్యపేటలో సత్యనారాయణ అనే రైతు తన 13 ఎకరాలలో ఖర్జూరా మొక్కలు నాటి సాగు చేస్తున్నారు. ఖర్జూరా మొక్కలే కాకుండా 50 రకాల పళ్ళ మొక్కలు సైతం అతని తోటలో పెంచుతున్నారు. ముఖ్యంగా ఖర్జూరా సాగులో డ్రిప్ సిస్టమ్ ద్వారా మల్చింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసి తక్కువ నీటితో ఈ పంట సాగు చేస్తున్నారు. ప్రస్తుతం 4 ఏళ్ల క్రితం నాటిన కొన్ని మొక్కలకు ఖర్జూరా గెలలు వేశాయి. ఈ ఖర్జూరా మొక్కలు ఒకసారి నాటితే 80 సంవత్సరాల వరకు దిగుబడి వస్తుంది. 90% ఆడ మొక్కలు 10% మగ మొక్కలు నాటి జనవరి మాసంలో ఖర్జూరా మొక్కలకు పాత ప్రారంభం కాగానే ఈ పూత ప్రారంభం కాగానే మొగ ఖర్జూర మొక్కల పువ్వుల నుండి పుప్పడి రేవులను ఆడ మొక్కల పువ్వులకు అందిస్తారు. ఆ తదుపరి ఫలరీకరణం చెంది ఖర్జూర గెలలు వేస్తాయి. ఖర్జూర సాగు చేస్తున్న రైతు సత్యనారాయణ మాట్లాడుతూ ఇండోనేషియా నుండి తన ఖర్జూర పంటను ఇవ్వాలని అక్కడి వ్యాపారులను కోరారని, ఆయన తన ప్రాంత వాసులకే ఖర్జూర ముందుగా అందిస్తానని ఆ తదుపరి వ్యాపారం నిర్వహిస్తానన్నారు. మొక్కల మధ్య 8 మీటర్ల దూరంతో ఎకరాకు 68 మొక్కలు నాటి మొత్తం 13 ఎకరాలలో ఈ ఖర్జూరాలను నాటారు. అంతర పంటగా ఇతర పళ్ళ మొక్కలు నాటారు. క్యాన్సర్ వ్యాధి చికిత్సలో ఆయుర్వేదంలో ఉపయోగించే లక్ష్మణ సీతాఫలం చెట్లు కూడా ఈ ఫామ్ లో ఉండడంతో విశేషం. సత్యనారాయణ ఇట్టి ఖర్జూర సాగును పూర్తి స్థాయిలో సేంద్రియ పద్ధతిలో గో ఆధారిత పద్ధతిలో నిర్వహిస్తున్నారు. కరెక్ట్ సీడ్ కరెక్ట్ లేక సీడ్ లేక సిస్టమ్ లేక చాలా మంది కూడా వాళ్ళ ద్వారా కనీసం 10కి ఒక్కరు వచ్చిన ఆ ఒక్కరు మిగతా వాళ్ళకు మార్గదర్శనం. టెక్నాలజీ స్టార్టింగ్ టెక్నాలజీ లోపలికి ఎక్కుతున్నాయి. సార్ అయిందందుకు ఇది ఇప్పుడు ఇది నేను ఓన్లీ 1 year ప్లాంట్ సార్. ఇప్పుడు అది 4 years పట్టింది కదా సార్. ఇది నెక్స్ట్ ఇయర్ ప్లాంట్ వచ్చేస్తుంది సార్. నెక్స్ట్ ఇయర్ దీనికి కాయ వస్తుంది డెఫినెట్గా. వాళ్ళందరూ షాక్లో ఉన్నారు, ఇంత గ్రోత్ ఎట్లా వచ్చింది. ఇది చాలా గ్రోత్ ఫాస్ట్ 1 yearలో గ్రోత్ వచ్చింది. నాకు అది 4 years బట్టి ప్లాంట్ కాబట్టి ఆ ఏరియా కవర్ చేస్తున్నారు కాబట్టి మనం మేజర్గా ప్లాంట్ దగ్గర ఉంటేనే సరిపోతుంది. మిగతా ప్లేస్లో వీటికి వచ్చినా అవసరం లేదు. దానికి ఏంటంటే సార్ మైక్రో చెట్టు సార్ ఇప్పటిదాకా 4-5 సంవత్సరాలు వెయిటే 1.5 kg పెరిగింది మా మిసెస్. అంటే అంత న్యూట్రియంట్స్ ఉంది, స్వీట్నెస్, దీంట్లో ఫైబర్స్ కూడా ఉంది. ఫైబర్ కంటెంట్ కూడా చాలా హైలీ ఉంది. ఫైబర్ ఎక్కువ సార్. దీన్ని నేను మొత్తం ఇస్తాను. దీంట్లో ఏమేమి బ్యాచ్లో 300లో 20% 50 ప్లాంట్స్కి వచ్చేసి 50లో ఎలైట్ మేము బర్హీ వెరైటీ మెయిన్ ఇది. కానీ మాకు ఎలైట్ ఎక్కువ వచ్చేసింది. స్టార్టింగ్ ఎలైట్ వచ్చేసింది సార్. ఎలైట్ 30 ప్లాంట్స్ వచ్చింది. తర్వాత మిగతా బర్హీ తక్కువ వచ్చింది. నెక్స్ట్ ఇయర్కి కంప్లీట్గా బర్హీ. మార్కెట్ ఎక్కువ ఉంటుంది సార్. మరి మార్కెట్కు అసలు నాకైతే డౌటే లేదు. మార్కెట్ నా ఉద్దేశం మార్కెట్ ఎట్లయినా వచ్చేస్తారు అని అడుగుతూనే ఉన్నారు. ఇండోనేషియా నుంచి ఆర్డర్స్ ఉన్నాయి మాకు. ఎవరైతే
నిజాముద్దీన్ ఉన్నారు, మీ కాయ మొత్తం ఇస్తే మేము తీసుకుంటామంటే కాదు ఈసారి మా దగ్గర వాళ్ళకే తినిపించాలి, ఎంత వచ్చినా సరే అంత ఫస్ట్ తినిపిద్దామని అనుకుంటున్నాం. మేము కూడా అనుకున్నాం ఎట్లా తినిపించాలి అనుకుంటే గేట్ దగ్గర పెట్టేద్దాం, అక్కడ టోల్ గేట్ ఇక్కడ టోల్ గేట్ దగ్గర ఫ్రీగా ఇచ్చేసి మీరు తినండి పలా ఉంది చూపిద్దాం, ఆ కార్లు ఇక్కడికి వచ్చే వరకు వాళ్ళు తింటారు, డెఫినెట్గా తీసేసుకుంటాం. ఇది వెళ్ళిపోతుంది, అలవాటు చేద్దామని. ఖర్జూర తింటే ఖర్జూర పచ్చి ఖర్జూర మన దగ్గర అదృష్టం మనకు దొరుకుతున్నది, వేరే దగ్గర వేరే కంట్రీస్ లో లేదు. పచ్చి ఖర్జూర తినడానికి అవకాశం చాలా మంచిగా ఉంటుంది. ఫ్రెష్ ఖర్జూర, పచ్చి అనే బదులు ఫ్రెష్ ఖర్జూర. పచ్చిదంటే నేను చూపిస్తున్నా అది పచ్చి, కానీ పండుదంటే ఎల్లో అయిపోతుంది, ఎల్లో వచ్చినాక పండుతుంది. కానీ వాళ్ళ దగ్గర దుబాయ్ చేసేది అంటే ప్రాసెస్ ఖర్జూర, అది కెమికల్స్ అన్ని మిక్స్ చేసి, మన ప్రాసెస్ కాదు, మన ఫ్రెష్ ఖర్జూర ఉన్నది. సత్యనారాయణ గారు మేడ్చల్ నుంచి ఇక్కడికి వచ్చి 13 ఎకరాల్లో పెంచుతున్నారు ఆర్గానిక్ మేనర్లో. అంటే ఈ తోటకు రానున్న రోజుల్లో సబ్సిడీ కోసం అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ రిపోర్టు గవర్నమెంట్కు మేము సబ్మిట్ చేస్తున్నాము. ఈ ప్రాజెక్ట్ రిపోర్టు గవర్నమెంట్కి సబ్మిట్ చేసిన తర్వాత అప్రూవల్ అయిన తర్వాత మిగతా రైతులకు కూడా ఈ యొక్క సౌకర్యాన్ని, సబ్సిడీ సౌకర్యాన్ని కల్పించాలని చెప్పి ఆలోచనతో ఈ సత్యనారాయణ గారి ఈ ఖర్జూరం తోటను విజిట్ చేసి వీరి యొక్క దీన్ని ఫ్రీక్వెంట్గా కూడా వీళ్ళకు వచ్చి సాంకేతిక సలహాలు ఇవ్వడానికి కూడా మా స్టాఫ్ను నియమిస్తున్నాం సార్. దీన్ని భవిష్యత్తులో మన తెలంగాణ రైతులకు అందరికీ తీసుకుపోవడానికి మా డిపార్ట్మెంట్ శాయశక్తిగా ఆయిల్ ఫామ్ లెవెల్లో దీనికి కూడా మొక్కలు ఆర్గానికల్లీ చాలా హెల్దీగా ఉన్నాయి సార్, హెల్దీగా ఉన్నాయి. యాక్చువల్గా ఇది 2.5 years ఉండాల్సిన మొక్క 1 year లోపలే ఎంత హెల్దీగా పెరిగింది, ఇది గ్రోత్ ఎక్కువ వచ్చింది. ఈ రెడ్ చెరకా సాయిల్స్, ఆవు మూత్రం, ముఖ్యంగా ఆవు పేడ యూజ్ చేయడం, తర్వాత ఈ మల్చింగ్, ఆ తర్వాత డ్రిప్, ఇవన్నీ మొక్కకు అనుకూలమైనటువంటి కండిషన్స్ కల్పించడం వల్ల మంచి లగ్జరీస్ గ్రోత్ ఉందని పనిచేస్తున్నాను. మన రామాయంపేట మండల్లో మన సత్యనారాయణ సార్ గారు ఇప్పుడు 13 ఎకరాల్లో 10 ఎకరాలు గాను మనకు డేట్ పామ్ క్రాప్ పెట్టడం జరిగింది. అంటే ఇది మన తెలంగాణ మొత్తంలో చూస్తే అన్నిటికంటే మంచిగా ఇక్కడ వచ్చినట్టు మేము అబ్జర్వ్ చేసాము. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ రైతు పాటిస్తున్నది మేజర్గా ఏంటంటే మనకు ఆర్గానిక్గా చేస్తున్నారు. ఆవు పేడ, ఆవు మూత్రం అంతా ఒకటే దాంట్లో కలెక్ట్ చేసి దాన్ని డ్రిప్ ద్వారా పంపించడం ద్వారా కాయలకు మనకు టేస్ట్ కూడా రావడం జరుగుతుంది. ఇందులో 2019లో నాటిన మెడ్జోల్ వెరైటీ కానీ, ఇలైట్ వెరైటీ కానీ ఇందాక రైతు చెప్పినట్టు చూస్తే వాటిలో వేరే క్రాప్తో వేరే ఏరియాలో పెరుగుతున్న వాటికంటే పోలిస్తే వీటిలో స్వీట్నెస్ ఎక్కువగా రావడం కానీ, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కాబట్టి ఈ రకంగా మన తెలంగాణ ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ కానీ, మరి మొక్కల ఖర్చులకు కానీ, మరి ఇందులోకి వేయాల్సిన మల్చింగ్ విషయానికి వచ్చేసి ఇటువంటి అంశాలపైన సబ్సిడీ రాయితీ రూపంలో ఇస్తే మిగతా రైతులు కూడా ఇవి చూసి మోటివేషన్ అయ్యి పెట్టుకోవాలని అనుకుంటున్నారు. ఇస్తే ఖచ్చితంగా మేము ఈ బెల్ట్లో వచ్చిన ఫ్రూట్స్ స్వీట్నెస్ ఎక్కువ ఉండడం వల్ల మంచి డిమాండ్ కూడా ఉంది కాబట్టి వేరే రైతులు కూడా ముందుకొచ్చి పెట్టుకుంటారు. అలాగే మనకి క్రాప్ వచ్చేసి మన 1 ఎకరానికి వచ్చేసి 27 ఫీట్ల ప్రకారం పెట్టుకుంటే 60 మొక్కలు వస్తాయి. కానీ మన రైతు ఈసారి ఇక్కడ కొత్తగా ప్రయత్నం చేసి ఇందులో సక్సెస్ పొందిన వాటిలో ఏంటంటే మనకి 20 ఫీట్ల ద్వారా వేశారు. 20 ఫీట్ల ద్వారా వేసిన దాంట్లో మేజర్గా 750 మొక్కలు మనకు బర్హీ వెరైటీ అని వేశారు. ఈ బర్హీ వెరైటీ 1 ఎకరానికి మనకు 100 మొక్కల్లాగా ఇప్పుడు అకామిడేట్ చేయడం జరిగింది. ఇవి కూడా టిష్యూ కల్చర్ నుంచి ప్లాంట్ మెటీరియల్ ప్రొక్యూర్మెంట్లో రైతు చాలా శ్రద్ధ వహించారు. బయట ఇరాన్ కానీ మన కోయంబత్తూరు వాళ్ళను అప్రోచ్ చేసేసి మంచి వెరైటీ అంటే విత్తనం మంచిది ఎంచుకుంటే మంచి క్రాప్ కూడా బాగా వస్తుంది కాబట్టి విత్తన ఎంపికలో చాలా శ్రద్ధ వహించి ఇంత మంచి నాణ్యత కలిగిన మొక్కలు తీసుకోవడం వల్ల ఈ క్రాప్ మనకేంటంటే ల్యాబ్లో ఒక 2 years పెరుగుతుంది. తర్వాత మంచి స్ట్రెంత్ బుషి అంటే ఇక్కడ మేము ఫీల్డ్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనకు 2 సంవత్సరాల్లో ఉండాల్సిన క్రాప్ అది ఫస్ట్ ఇయర్కే ఆ లష్నెస్ కానీ ఆ బుష్నెస్ మంచి గ్రీనిష్ కలర్ మొక్కలు కూడా రావడం జరిగింది. మేము ఇది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మరి జిల్లా ఉద్యానాధికారి సార్ కూడా సానుకూలంగా స్పందించారు. దీనికి ప్రభుత్వానికి రైతులకు ఖచ్చితంగా సబ్సిడీ అందజేస్తే మరికొందరు రైతులు ముందుకొచ్చి పెట్టుకొని మంచి లాభం పొందుతారని అనుకుంటున్నాము. మేము కూడా కొన్ని చెట్లు 24 వేసినాము. ఇవి మాత్రం ఓన్లీ 20 feetకి వేస్తే సరిపోతుందని మేము అందరం డిసైడ్ చేసినాము. మొక్కకు 20 feet ఎటు చూసినా 20, ఇది 20 ఉంది, ఇటు 20 ఉంది.
అన్ని ఏ చెట్టుకు చూసినా 20-20 ఫీట్లతో ఎకరానికి 100 మొక్కలు. ఎకరానికి 100 మొక్కలు వేస్తాం. ఎంత కాస్ట్ వస్తుంది సార్ అంటే ఖర్చు చెట్టుగా నాటండి ఒక చెట్టుకు తర్వాత ఒక చెట్టుకు అయితే మినిమం మాకు 4,600 రూపీస్ చెట్టుకు అవుతుంది కాస్ట్. ప్లస్ ఇక మేము 4x4 తవ్వి దానివల్ల చేసినంత వల్ల మాకు కాస్ట్ ఎక్కువైంది. 3,000 to 3,000 అనుకోరు, 4,000, 3,000, 7,000 దాకా అవుతుంది ఒక మొక్క నాటడం. ఒక మొక్క. ఇక తర్వాత మెయింటెనెన్స్ అనేది పెద్దగా ఏం లేదు, నీళ్లు చూసుకుంటా కొత్త వాల్ చూసుకుంటా చేసుకుంటే సరిపోతుంది. ఎరువులు ఏమి వేస్తున్నారు సార్ మీరు? ఎరువులు ఇప్పుడు మేము ఆవుల మూత్రము ఆవుల పెండ మిక్స్ చేసుకుంటా దాంట్లో కలిపి డ్రిప్ ద్వారానే ఇస్తున్నాము. అంటే రసాయనిక ఎరువులు ఏమైనా వాడతాం? ఇప్పుడైతే మేము ఇంతవరకు ఏం వాడలేదు. ఏం వాడలేదు. గ్రోత్ కోసం పెస్టిసైడ్స్ కూడా గ్రోత్ కోసం కూడా దేని వాడలేదు. పెస్టిసైడ్స్ కూడా దేని వాడలేదు. పైన కెమికల్స్ గోమూత్రంతో 15 రోజులకు ఒకసారి స్ప్రే చేస్తాం. ఎన్ని రోజుల కోసం ఎన్ని సంవత్సరాలకి క్రాప్ వస్తుంది సార్? ఇది వాళ్ళు చెప్పింది మాకు 5 years కానీ లాస్ట్ 3.5 yearsలో కూడా మాకు క్రాప్ కొద్దిగా వచ్చింది. ఇప్పుడు 4.5 years అయింది. 4.5 yearsలో 20% క్రాప్ వస్తుంది. నెక్స్ట్ ఇయర్కి ఫుల్ 100% క్రాప్. ఒక చెట్టుకి ఎంతవరకు రావచ్చు సార్ ఫస్ట్ ఇయర్? మినిమం 100 kgs వస్తాయి. మా చెట్లు ఇప్పుడు 15 బ్రాంచ్లు కూడా వచ్చినాయి. ఒక్కోదానికి 15 అంటే ఒక 15 పిల్లల 200 kgs కూడా వస్తుంది. కానీ మేము అనుకున్నది 100 kgs అయితే యావరేజ్గా వస్తుంది. కేజీ ఎట్లా ఉంటుంది సార్ మార్కెట్? ఇప్పుడు మార్కెట్ మాత్రం 160 రూపీస్ అమ్ముతున్నారు కేజీ. రిటైల్ 160 రూపీస్ కేజీ. కేజీ మాకు 50 రూపాయలు వచ్చినా సరిపోతుంది. కానీ ఖచ్చితంగా మన రేటు మన పంట మనది బాగుంది, స్వీట్నెస్ ఉంది. ఎట్లయితే అనంతపూర్లో 200 రూపీస్ అమ్ముతున్నారో అట్లా మనది కూడా అంత రేటు అమ్ముతారని నాకు నమ్మకం. అంటే ఒక సామాన్య రైతు వేయాలంటే మరి ఎట్లా? సామాన్య రైతు ఉంది కాబట్టి సామాన్య రైతుకు ప్రభుత్వం సాయం చేస్తేనే మనం చేయగలుగుతారు. మామూలు రైతులు ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే చాలా కష్టమైన పని. జనరల్గా ఇప్పుడు మన తెలంగాణలో ఉన్నటువంటి నేలలు ఈ ఖర్జూరకు అనుకూలంగా ఉండవు అని ఒక అనుకున్నారు. కానీ ఖచ్చితంగా ఉన్నదండి. నేను ప్రూవ్ చేస్తున్నా. నాకు ఈ ఇయర్ జూన్లో నాకు పంట వస్తుంది. అంత ఎవ్రీథింగ్ బాగుంటుంది సార్. ఇప్పుడు ఎటువంటి నేల సార్ మీది? ఇది మాది రెడ్ సాయిల్. మేము బ్లాక్ సాయిల్లో కూడా వేసినాం. బ్లాక్ సాయిల్లో కూడా వచ్చింది. అంటే ఏ నేల అయినా ఏ నేలైనా మనకు వస్తుంది. తెలంగాణలో మనకు ఎన్ని చోట్ల ఉండొచ్చు సార్? మీకు ఏమైనా ఐడియా ఉందా? నాకు తెలిసి ఇప్పుడు నేను పెట్టిన తర్వాత 14 ప్లేస్లలో ఉన్నాయండి. 14 ప్లేస్లలో తెలంగాణ. అంటే క్రాప్ ఎక్కడైనా వచ్చింది సార్? క్రాప్ రాలేదండి. క్రాప్ కూడా లాస్ట్ ఇయర్ గద్వాల్లో ఒక దగ్గర వచ్చింది. శ్రీనివాస్ రెడ్డి అని ఫార్మర్. ఆయన ఎన్ని ఎకరాలు వేసింది సార్? ఆయన 8 acres వేసి. ఇప్పుడు ఇప్పుడు జనగాం దగ్గర మా 13 acres. 13 acresలో 1000 plants ఉన్నాయి. ఈ సంవత్సరంలో కొంచెం నాకు హెల్త్ బాగలేక ఒక ప్లాంటేషన్ పెడితే చెట్ల వలన సత్కర్మ బ్యాలెన్స్ వస్తుందని చెప్తాం వలన నేను చెట్లు పెడదాం అనుకున్నా. నాకు అప్పుడు ఫామ్ లేదు. మీరు ఎక్కడ పెట్టారు అంటే రోడ్డు పక్కకు కూడా పెట్టు ఏమైనా చెట్లు అని చెప్పి నాకు సలహా ఇచ్చారు. అప్పుడు అనుకోకుండా నేను ఈ ఫామ్ అమ్మేసిన ఫామ్ మళ్ళీ నాకు రిటర్న్ వచ్చి ఈ ఫామ్లో పెట్టిన మల్బార్ పెట్టిన. కానీ ఈ చెట్లు ఖర్జూరా అనేది 2019లో 5 yearsకి వస్తుంది. వేరే దగ్గర అనంతపూర్లో ఒక ప్లాంట్ సుధీర్ నాయుడు అనే ఆయన మెయిన్ ప్లాంట్ మొట్టమొదటి చేసిన ఇవాళకి 14 years అయింది ఆయన పెట్టి. ఆయన చేసినది చూసి ఆయనకు 20 lakhs వస్తుంది ఇన్కమ్ దీంట్లో అని చెప్పారు. కానీ ఆయన దగ్గరకు పోయి మేము అడిగితే 20 lakhs అనేది రాదు, 5 to 10 lakhs వస్తుంది, ఇట్లుంటుందని చెప్పిండు. దాని ప్రకారం మేము పెట్టినాము. ఇక్కడ సెట్ అవుతుందో కాదో అని నేను అప్పుడు ఫస్ట్ తీసుకొచ్చి 270 plants పెట్టినాము. ఇక్కడ 270 plants పెట్టిన దాంట్లో 50 plants చనిపోయినాయి. సరిగ్గా పెడతాం రాక. ఏ ఇయర్లో సార్? 2019 ఆగస్టులో పెట్టాను. ఆగస్టులో పెట్టినప్పుడు ఒక 40-50 plants చనిపోయినాయి. కొంచెం నర్వస్ అయినాం. మాకు సర్వలేదు. తర్వాత మళ్ళీ మొత్తం సక్సెస్ అవుతామని ధైర్యంతో పెట్టినాము. పెట్టిన తర్వాత లాస్ట్ ఇయర్ ఈ ప్లాంట్స్ తెస్తే క్రాప్ వచ్చింది ఒక 10 plantsకి. 10 plantsకు ఆ వచ్చిన క్రాప్ ఎట్లుందంటే స్వీట్నెస్ గుజరాత్ని మించిపోయి అనంతపూర్ది ఎట్లుందో అట్లనే ఉన్నది మనది కూడా. మనం కూడా తెలంగాణలో వండుతాం, తెలంగాణలో మంచిగానే వస్తుండొచ్చు అని మేము కూడా ఎక్స్పెక్ట్ చేసాం. సూర్యాపేట అక్కడక్కడ వేసిన దానికంటే కూడా మా దగ్గర రామాయపేటలో మంచిగా వచ్చింది. రామాయపేట వెదర్ సెట్ అయిపోయిందని మాకు డిసైడ్ అయిపోయింది. రామాయపేట వెదర్ వలన కానీ చెట్లన్నీ గ్రోత్ వచ్చినాయి, చెట్లు మంచిగా ఉన్నాయి అని చెప్పి మళ్ళీ లాస్ట్ ఇయర్ జనవరిలో నేను మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ ఇంకొక 750 plants తీసుకొచ్చాను. ఇప్పుడు ఇదంతా 750 plants 1 year బ్యాక్ వేసింది. కరెక్ట్గా తీసుకొచ్చి సార్ ఇవి కోయంబత్తూరు దగ్గర అక్కడి నుంచి నిజాముద్దీన్ అని ఆయన తీసుకొచ్చిండు. ఇది ఇరాన్ ల్యాబ్ నుంచి వచ్చినాయి ఈ ప్లాంట్స్. మొదట వచ్చినాయేమో లండన్ ల్యాబ్ టిష్యూస్, ఇవి వచ్చినాయి ఇరాన్ ల్యాబ్ నుంచి. ఇవి చెట్లు మంచిగా ఉన్నాయి. కరోనా టైంలో వాళ్ళ దగ్గర ఆగిపోయింది లాట్ అని తీసుకొచ్చారు, మాకు మంచిగా ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్లాంట్ డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్కి క్రాప్ వచ్చేస్తుంది మాకు ఖచ్చితంగా. నెక్స్ట్ ఇయర్కి మామూలుగా 5 yearsకి వచ్చే బదులు నెక్స్ట్ ఇయర్ కనీసం ఒక 20% క్రాప్ అనేది దీంట్లో వస్తుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే గ్రోత్ మంచిగా వచ్చింది, కొంచెం సిస్టమేటిక్గా చేసినాం.
దీనికి ఏమైందంటే అందరూ ఎందుకు రాలేకపోతున్నారు అంటే ప్లాంట్ కాస్ట్ 4,600 రూపీస్ ప్లాంట్ కాస్ట్ అవుతుంది, ప్లస్ మెయింటెనెన్స్ స్టార్టింగ్ మెయింటెనెన్స్ కూడా 3,000 to 5,000 అవుతున్నది. దానివల్ల అందరూ రాలేకపోతున్నారు. గవర్నమెంట్ ఏమైనా సపోర్ట్ చేస్తే డెఫినెట్గా అందరూ వస్తారు. ఇది ఇప్పటికే నాకు ఇండోనేషియా నుంచి మీ చెట్లన్నీ మాకు ఇచ్చేయండి, కాయనే పండక ముందే మేము కర్రీ చేస్తాం, మేము అక్కడ ఇండోనేషియాలో కర్రీ చేస్తున్నారు, పచ్చికాయనే కర్రీ చేస్తున్నాం, మాకు ఇచ్చే ఆర్డర్ అంటే కూడా కాలేదు. ఫస్ట్ టైం మేము మా కంట్రీలో తినిపించాలి, మాకు ఇండియాలో తినిపించే దాంట్లో ఫస్ట్ మా తెలంగాణలో రామాయపేట నుంచే నేను ఈసారి కూడా ఈ ప్లాంట్స్ మొత్తం ఫస్ట్ ఇక్కడే గేట్ దగ్గర పెట్టి ఇక్కడనే ఫస్ట్ ఇక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం జూన్లో. ఇక్కడ మనోళ్ళు లాభం సంగతి తర్వాత, ముందు మనోళ్ళందరికీ కాయ తినాలి, టేస్ట్ ఏంటిది అనేది నా ఉద్దేశం. నెక్స్ట్ జనరేషన్ కూడా ఈ ప్లాంట్ల వల్ల లాభం వచ్చి చేస్తే వాళ్ళు కూడా అందరూ యూత్ అంతా కూడా ఇది మనందరం అగ్రికల్చర్ ఫీల్డ్ మీద వచ్చి మంచిగా అవుతారు. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ సపోర్ట్ చేస్తాం, వాళ్ళు కూడా రెగ్యులర్గా మాకు వచ్చి ఇట్లా చేయమని చెప్పారు. గవర్నమెంట్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కూడా సపోర్ట్ చేస్తున్నది కాబట్టి మనం అందరం ముందుకు వచ్చి రైతులందరూ చేసుకోగలుగుతారు. సార్ ఇంకోటి ఇప్పుడు